కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. నారావారి పాలనలో నరబలి జరుగుతుందని, చిన్న పిల్లల నుండి మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయింది. ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి, ఎందుకు ఇన్ని అగత్యాలు ఇది వరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే కేవలం భయం అనేది లేదు. భయం, మన ప్రభుత్వం వచ్చింది, మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనే ధైర్యంతో ఇలాంటి చేస్తున్నారు. ఎక్కడ చూడు, చిన్న పిల్లల కాడ నుంచి 3 ఏళ్ల చిన్నారుల కాడ నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు అగత్యాలు, అత్యాచారం చేసి దారుణంగా చంపడాలు, బీర్ బాటిల్స్తో కొట్టి చంపడాలు, పెట్రోల్ పోసి అంటించడాలు, ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు ఒక రేపొద్దున ఏం జరుగుతుందో అని మనకి భయమేస్తుంది. ప్రతి మహిళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఇదేనా చేసింది, ఇదేనా పరిపాలించేది? మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టండి అన్న. మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టి దయచేసి వైసీపీ నాయకులని టార్గెట్ చేయడం, వాళ్ళ కుటుంబాలని టార్చర్ పెట్టడం కాదన్నా. మీరు కేవలం పరిపాలించండి, నిజాయితీగా, నీతి నిజాయితీగా పరిపాలించండి అన్న. కేవలం మహిళలకు కానీ మీరు సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇన్ని దారుణాలు చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? మీ మనసుకైనా అనిపించట్లేదా? ఎక్కడ చూడు అగత్యాలు. దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా అంటున్నాం? ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది. ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఒక మహిళగా నేను మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు ప్రభుత్వము విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ ప్రతి జిల్లాలో, మా కర్నూలు జిల్లా కానీ, ఆ నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఏ జిల్లాలో చూసుకున్న మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు, పసికందులు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పిల్లలు, అదేవిధంగా మళ్ళీ మహిళలు, అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు, ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోయినట్లు పోయింది. ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది. మహిళా హోంమంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న పసికందులకు, దళిత మహిళలు కూడా ఈరోజు అన్యాయము, అగత్యము, అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా మరి పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజాపాలన కనపడట్లేదు, మహిళల రక్షణ కనపడట్లేదు. ఈరోజు మహిళా హోంమంత్రి పూర్తిగా విఫలమైందని ఈరోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు. ఎందుకంటే ఈరోజు 3 సంవత్సరాల అనంతపురం జిల్లాలో 3 సంవత్సరాల అమ్మాయి మీద, అదేవిధంగా సెకండ్ ఇయర్ చదివిన అమ్మాయి 6 నెలలుగా హింసించి ఆ అమ్మాయిని ఈరోజు ప్రెగ్నెంట్ అయిన పరిస్థితి ఎక్కడ పోయినా మహిళలకి లేదు. 188 మంది ఈరోజు మహిళలు అత్యాచారము, అగాత్యము, కొంతమంది చాలా మంది దాంట్లో హత్య చేయబడ్డారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు తలదించుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగము ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోవాలి. మరి మన అంబేద్కర్ రాజ్యాంగం రావాలని చెప్పేసి మేము ఎన్ని ఇచ్చినా కూడా, మరి సెక్రటరీలో కూడా, మళ్ళీ తర్వాత కలెక్టర్ కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా